హలో అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేదేంటంటే, మనము చట్నీ చేసుకుంటాం గదా! శనగపప్పు. ఆ శనగపప్పు లడ్డు అండి. ఇది చిన్నప్పుడు మా అమ్మ తరచుగా చేసేది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనకి ఈ తొలేకాదశికి పేలాల పిండి చేస్తారు గదండీ! అలాంటప్పుడు కొంతమంది పేలాల పిండి బదులుగా ఇలా గూడా పొడి చేసుకుంటారు. ఏంటి అంటే, ఒక గ్లాసు శనగపప్పుకి ఒక బెల్లం గడ్డ తీసుకోండి. బెల్లాన్ని కొంచెం చితక్కొట్టుకొని, శనగపప్పు, బెల్లము, కొంచెం కొబ్బరి, 2 యాలుక్కాయలు కలిపి మిక్సీ చేసుకోండి. ఈ మిక్సీ చేసిన పొడిని మనము తొలి ఏకాదశప్పుడు పేలాల పిండి చేసుకునేవాళ్ళు పేలాల పిండి, లేకపోతే ఇది చేసుకుంటారనమాట. 2 రకాలుగా చేసుకుంటారు. మేము ఎక్కువగా అయితే ఇదే వాడతాము. ఇది తొలి ఏకాదశి పండక్కి మేము చేసుకునే పొడనమాట. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడూ లడ్డూలు చేస్తుందండి దీనితోటి. ఇలాగే చేస్తుంది. కాకపోతే దీంట్లో నెయ్యి కలిపి లడ్డూలు చేస్తుందనమాట. ఇవి ఆరోగ్యానికి మంచిదని ఒక్కొక్కసారి సున్నుండలు, ఒక్కొక్కసారి ఇవి అట్లాగా మార్చి మార్చి అలా చేస్తూ ఉంటుందనమాట. రోజు సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఒక లడ్డు అలా తింటాము. ఒకటితో ఆగనులెండి. అంత టేస్టీగా ఉంటాయి. అయితే ఈ శనగపిండి కొంత భాగం తీసుకొని దీంట్లోకి మనకి సరిపడంత అంటే ముద్ద కడుతుంది అన్నంత వరకు నెయ్యి వేసుకొని, కలుపుకొని నిదానంగా చూసుకుంటూ వేసుకోండి నేతిని. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం వేయంగానే ముద్దొచ్చేస్తుంది. అందులో కొబ్బరి అన్నీ ఉన్నాయి గదా! బెల్లము ముద్దొచ్చేస్తుందనమాట. ఇలాగ ముద్ద కట్టిన తర్వాత చక్కగా రౌండ్‌గా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉండలు చేసుకొని. ఈ లడ్డూలు రోజుకి 1, 2 అలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మనకి అరుగుదల సమస్యలు తగ్గి ప్రోటీన్ అంది మనకు ఆరోగ్యంగా ఉంటాము మనము. చిన్నప్పుడు అసలు ఇది ఎందుకు చేస్తారో కూడా తెలీదు. కానీ చక్కగా తినేవాళ్ళమనమాట. అంత రుచిగా ఉంటాయి. కానీ ఇప్పుడు దీని విశిష్టత అంటే దీనివల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్ ఫుడ్డు, అరుగుదల సమస్యలు తగ్గుతాయి అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇష్టంగా తింటున్నామనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి.